ఇజ్రాయేలీలను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. మార్చి 2 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన పిల్లలందరికీ కృపయు క్షేమము సమాధానం విస్తరించునుగాక. ఆమేన్. ఇక్కడ ప్రభు అంటున్నారు, ఇజ్రాయేల్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఎవరు రక్షణ పొందుతారో వారందరూ కూడా ఇజ్రాయేల్ సంతానం అని దేవుడు భావిస్తారు. కాబట్టి నిన్ను కాపాడే దేవుడు కొనుక్కోకుండా, నిద్రపోకోకుండా నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండునుగాక, నిన్ను ప్రొటెక్ట్ చేయనుగాక, నీ కృపా కాపుదల దేవుడు ఇచ్చునుగాక. ఫ్రెండ్స్, అందరూ ప్రార్థించండి. ప్రపంచంలో శాంతి ఏర్పడాలా. ఇజ్రాయేల్ కూడా దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వాలి. అలాగే గల్ఫ్ కంట్రీస్లో ఆయా దేశాల మీద ఇరాన్ దాడులు, ఇటు నుంచి అటు దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. థర్డ్ వరల్డ్ వార్ జరుగుద్దా అనంతగా ఇటు కొందరు అటు కొందరు సపోర్టుగా ఉంటున్నారు. ఇవన్నీ తొలిగిపోయి సమాధానం ఏర్పడాలి. అలాగే కొన్ని మిసైల్స్ ఇలాంటివి ఆ ఎయిర్ బేసెస్ మీద పడినప్పుడు మన వాళ్ళు తెలుగు ప్రజలు, అలాగే అనేక మంది ఆత్మీయులు వాటి పక్కనే ఉన్నారు. ఇండియన్స్ వారందరూ సేఫ్గా ఉండాలా. ఐక్యరాజ్య సమితి ఎంట్రీ అందరి మధ్యలో శాంతి ఒప్పందం చేయించాలి. ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్లో పెట్టండి. ఖమేనీ అనేటువంటి ఆయన చనిపోయాడు, ఇరాన్ అధ్యక్షుడు. అతని ప్లేస్లో అతను కుమారుని పెడుతున్నారు. ఇంకా టెర్రరిస్ట్ అతను. కాబట్టి ఇవన్నీ కూడా తొలగిపోయి సమాధానం ఏర్పడాలి. అన్ని విషయాలు సఖ్యత ఉండాలి. అందరూ క్షేమంగా ఉండాలి. యుద్ధాలు జరుగుతాయి, అన్ని రేట్లు పెరిగిపోతాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి, తినే వస్తువుల రేట్లు అన్నీ పెరిగిపోతుంటాయి. దీనంతటి కూడా ప్రపంచం అంతా మూల్యం చెల్లించాలి. ఈ యుద్ధాలు రెచ్చిపోతే అణుబాంబులు వాడతారు, దాంతో వినాశనం జరుగుద్ది. అలాంటి జరగకుండా ఉండాలంటే మనం ప్రేయర్ చేయాలి. ఎందుకంటే క్రైస్తవుడు ప్రార్థన దేవుడు ఆలకించి ప్రపంచాన్ని ఆయన నడిపిస్తారు. కాబట్టి నా ప్రార్థన మర్చిపోవద్దు. ఆశ్చర్యకరుడా, ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకోడు నిద్రపోడు అన్నావు. సంఘముగా అనేకులు కలిసి ప్రేయర్ చేస్తున్నాం. ప్రభువా, మీ కృప చూపించండి. మా ప్రియులు గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడ ఉన్నారు నాయన, ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇండియన్స్ని దర్శించండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. దేశాల మధ్యలో ఆయన సంధి కుదరాలా, శాంతి ఏర్పడాలా, సమాధానం ఏర్పడాలి, చీకటి తొలగిపోవాలి, వార్లు ఆగిపోవాలా, ప్రజలంతా రక్షణ పొందాలి. సేవ్ వరల్డ్ నాయన, కృప చూపించండి. సేవ్ ఇండియన్స్, వాళ్ళందరూ రక్షించుకో. ఈ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా యుద్ధ భయంతో ఎంతోమంది అల్లాడిపోతున్నారు. వారందరిని దర్శించండి. హరీష్ నాయన ఖతార్ దగ్గర ప్రభావ, మరి ఎయిర్ బేస్ పక్కనే ఉన్నారండి ప్రభావ, ప్రొటెక్ట్ చేయండి. ఇంకా అనేకులు దుబాయ్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు ప్రభావ, వారందరినీ కూడా అబుదాబి ఆయన ఆయా చోట్ల ఉన్నారు ప్రభావ, వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసి కృప కాపుదలు ఇవ్వండి. ఇజ్రాయేల్లో ఉన్న తెలుగు ప్రజలను కూడా, అలాగే నాయన ప్రభావ ఇండియన్స్ను కూడా ప్రొటెక్ట్ చేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి, కృప చూపించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి. ఏ చీకటి వాడి ప్రభావం ఎక్కడ ఏర్పరచడం, యుద్ధ వాతావరణం కంప్లీట్గా అయిపోవాలా, చీకటి తొలగిపోవాలా, విడుదల ఇచ్చి కృప చూపించండి. మా బిడ్డలను కూడా దీవించండి. ఆయా ప్రాంతాల్లో మా బిడ్డలను కూడా ప్రొటెక్ట్ చేయండి. సంఘాన్ని దీవించండి. నేను దిన మందు ఘనంగా జరిగించో హోలీ కమ్యూనిటీలో అనేకులు వేలాది నడిపించో స్థుతులు అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఆయన ఎగ్జామ్స్ వస్తున్న బిడ్డలను దీవించి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మా బిడ్డలు చేయబడి మీరు రాయించండి, గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయ్యి వాటిలో తోడేయండి, కృప చూపించి కార్యాలు చేయండి, గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అందరి పట్ల నీ ఆత్మాభిషేకంతో నింపి కృపాక్షేమాలు దయచేసి మహిమేచ్చదు. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు ఎవరైనా పనిచేయనివ్వండి, కాపుదలు ఇవ్వండి, దీవెని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, జయమని ఇవ్వండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ఆయన ఈ రోజంతలో కూడా దీవెన దయచేయండి. యుద్ధ వాతావరణం ఆగిపోయి సమాధానం ఏర్పడును గాక. ఆయన ఎవరు వ్యాధిగ్రస్తున్న వారిని స్వస్థపరచండి, ఎవరు బలహీన బలపరచండి. నాయన అన్ని విషయాలు గర్భాలను బిడ్డలు గర్భాలు పొందాలి, గర్భిణీశలు క్షేమ ప్రసవాన్ని పొందాలి. చిన్న బిడ్డలను దీవించండి. 10th ఎగ్జామ్స్ దగ్గర పెడుతున్న వాళ్ళని కూడా దీవించండి. అయా కృప చూపించండి. అన్ని విషయాలు ఆశీర్వాదం నింపి మహిమించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ సమాధానం జయమనివ్వండి. 2వ ఆలివ్ వ్యాలంటీన్ ముగించి కృపనిచ్చావు. మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఇయర్ దైవ కుమార్ పరిచేత ఆ మేరకు మమ్మల్ని సిద్ధపరిచి దీవెనకరంగా మార్చండి. ప్రతి ఒక్కరిని దర్శించి పరపరిశ బిడ్డలను దీవించి సకల సేవకుల్ని అందరిని దర్శించి మా దేశాన్ని, మా పాలకుల అధికారులను కూడా జ్ఞాపకం అందరినీ ప్రొటెక్ట్ చేయండి. అమెరికా కూడా శాంతించాలి, యుద్ధాలు నాగిపోవాలి, కృప చూపించి కార్యాలు చేసి దీవెన దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుని మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.